పుంగనూరులో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ మణికంఠ. పుంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్లో ఉన్న అజ్మతుల్లా కుమార్తె అశ్వియా అంజుమ్ గత సెప్టెంబర్ 29న రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ అదృశ్యమైందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. రెండున బాలిక పట్టణ సమీపంలోని ఎన్ఎస్పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై దొరికిందని తెలిపారు. పోస్టుమార్టంలో బాలిక ఊపిరితిత్తుల్లో నీరు, ఆహారం ఉండటాన్ని గమనించామన్నారు. బాలిక తండ్రి అజ్మతుల్లా ఒక మహిళకు 3.5 లక్షలు అప్పు ఇచ్చినట్లు, ఆ అప్పు కోసం ఆ మహిళను వేధించడం, కోర్టు కీడుస్తానంటూ బెదిరించడంతో ఆ మహిళ విసుగు చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బొరకా వేసుకుని ఆ మహిళ వచ్చి చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిందని ఎస్పీ తెలిపారు. తన కుమార్తెతో కలిసి చిన్నారికి ఇంట్లో అన్నం పెట్టిందని, అనంతరం ఆ చిన్నారిని ముక్కు నోరు మూసి హత్య చేసినట్టు ఎస్పీ చెప్పారు. తమకు సమీప బంధువైన ఓ బాలుడిని ఇంటి ముందు కాపలాగా పెట్టినట్టు తెలిపారు. ఆ తర్వాత బాలుడి సూచన మేరకు చిన్నారి శవాన్ని బైక్పై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని బాలుడు స్వయంగా అంగీకరించాడని, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్టు తెలిపారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. ఇక అంజుమ్ హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తూ మైనార్టీలను అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తోందని హోంమంత్రి అనిత ఆరోపించారు. నిన్న బాలిక కుటుంబాన్ని మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్ పరామర్శించారు. బాలిక మిస్సింగ్ రోజు నుంచే ఎస్పీతో మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు కృషి చేశామన్నారు. అశ్వియా అంజుమ్ తండ్రి అజ్మతుల్లాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని మంత్రులు తెలిపారు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయింది. అక్టోబర్ 9న పుంగనూరులో జగన్ పర్యటిస్తారని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్నారి మృతి అందరినీ కలిసివేసిందని, కర్నూలులో లాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన ఖరారు చేశారన్నారు. వైఎస్ జగన్ పర్యటిస్తున్నారని తెలిసి హడావుడిగా 3 మంత్రులు పుంగనూరులో పర్యటించారని, పోలీసులు కూడా 3 దోషులను అరెస్టు చూపించారని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రకటనతో వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు. కర్నూలు ఘటన జరిగినప్పుడు ఇదే శ్రద్ధ చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయన్నారు. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పుంగనూరు టౌన్ లో ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి, అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది గాని తండ్రి గాని నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. నాయుడు గారు కంపల్సరిగా భరోసా ఇవ్వడానికనే మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము. వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే.
మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఆడపిల్లకి అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపలోంచి ఒక్క రోజు కూడా బయట పెట్టలేదు అడుగు? ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి ఒత్తాస పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకి ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు. అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప ఈరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్ గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కి వెళ్లిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసి ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి డిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్ గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పొంగనూరు కాన్స్టిట్యున్సీలో పొంగనూరు టౌన్